అందరికీ శనార్థులు ఎప్పటి లెక్కనే గియ్యాల కూడా ఓ మంచి పాటతో మేము ముంగటికి వచ్చిన మరి ఇంకేం ఆలస్యం చేయకుండా గదేం పాటో గదెవరు రాసిల్లో అన్నీ ఇక పోయి వివరాలు అరుచుకుందాం పారి. నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కున్నాడు ఓ వదినో పిల్ల ఉంటే జడా చెప్పు నాకు ఒక్క బిడ్డున్నది ముద్దా బంతి లెక్కున్నది ఓ పిల్లగాడుంటే జడా చెప్పు. ఇట్లా వాడినా జర ఏమనుకోకుర్రి. అరే గిదేం తుర్రా ఇది పాట లేక కొడుకు బిడ్డలకు సంబంధం చూడ్డానికి వాడుతుర్రా అర్థం కాదు కదా. ఇక ఈ పాట వాడుతుర్రు అటు పిల్లగాడుంటే చెప్పు పిల్లుంటే చెప్పు అని అడుగుతారు. గిదేదో చాలా ముద్దుగున్నదుల్లా ఇక గీ పాటల గంతులు మాత్రం మామూలుగా వేయట్లేదు. అలా మూతులు తిప్పుడు నవ్వుడు కాళ్ళు చేతులు భలే గమ్మత్తుగా ఆడిస్తారులా. ఇగేమో మరి ఈ పాటను చాలా ముచ్చటగా రాసింది మన శంకరన్న. గట్న ఈ పాటకు డప్పులు ధూమ్ధాం దరువులేసింది మన కైతోష్ ప్రవీణ్ అన్న. ఇక పోతగ్గి పాటను గాళ్ళ సన్నటి గొంతుతో జోర్దార్గా వాడింది మన లావణ్య రేణుకక్కలు. ఇక భూమాత దద్దరిల్లేలా డీజే దరువులు కలిపింది మన డీజే నాని అన్న మహేష్ అన్న. ఇక ఈ పాటకు డ్యాన్స్ చేసింది మన లీడింగ్ బాయ్స్ ఉల్లా. గది డ్యాన్సా ఇంకేమన్ననా. ఇక పోతగ్గి చిత్రాన్ని కెమెరాల బంధించింది మన కమ్లి పాటేల్ అన్న. గట్న ఈ పాటకు ముక్కలు అతకబెట్టింది ముద్దుగా కలర్స్ పూసింది మన శ్రీనివాస్ అన్న. ఇక పోతే ఈ పాటల హీరోయిన్గా చేసింది మన ప్రియా అక్క మౌనిక డింపుల్ అక్క. ఓర్ని అది డ్యాన్స్ కాదురా అయ్యా, వాళ్ళు డ్యాన్స్ చేస్తా అంటే చిన్న పిల్లల కాడ నుంచి కాళ్ళు ఆగుతలేవు గంత మంచిగా చేసిర్రు. ఇక పోతగ్గి పాటను బతుకమ్మ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసి 3 దినాలు అవుతుంది. ఇప్పటి వరకు ఈ పాటను 5 లక్షల పైనే మంది చూసిళ్ళు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తారు? మీరు కూడా చూడుర్రి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. బతుకమ్మ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఇక చూసినాక మీకు ఎట్ట అనిపించిందో నాకు కింద కమెంట్ పెట్టాలా కమెంట్ పెట్టుర్రి. మీరు తీసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.